హోండా ఎస్పీ 125cc 2026 మోడల్, హోండా షైన్ 125cc న్యూ 2026 మోడల్. ఇవి రెండింటికి సంబంధించినటువంటి ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మైలేజ్ గురించి, ప్రైస్ గురించి డెడికేటెడ్గా వీడియోస్ చేశాను. అవి మీరు చూడండి, క్లారిటీగా మీకు ఇంకా ఇండివిజువల్గా తెలుస్తాయి అన్నమాట. సో ఇప్పుడైతే వీటి రెండింటికి సంబంధించిన కంపారిజన్ మీరు చూడబోతున్నారు. చాలామందికి డౌట్, రెండు 125ccలే అండ్ ఏ బండి ఎవరికి బాగా సూట్ అవుతుంది అండ్ వాటి యొక్క ఫీచర్స్ ప్రత్యేకత కంపేర్ చేస్తే దేంట్లో ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి, దేంట్లో తక్కువ ప్రైజెస్ ఉన్నాయి, అలాగే ఏది ఎక్కువ ప్రైస్ ఉంటుంది, ఏది తక్కువ ప్రైస్ ఉంటుంది, అలాగే ఏది ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఏది ఎక్కువ మైలేజ్ ఇస్తుంది అనే దాని గురించి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో మీకు అవన్నీ క్లియర్ చేస్తా. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట, ఎవరు ఏ బండి కొంటే ఏ బండితో వెళ్తే బెటర్గా అయితే ఉంటుందనేది. సో ఫస్ట్ అయితే వీటి యొక్క డిజైన్ గురించి మాట్లాడుకున్నాం. ఇవి రెండు 125cc బైక్లు అయినప్పటికీ కూడా ఇంటెన్షన్ వేరు, ఒక్కొక్కరికి ఒక్కొక్క బైకే సెట్ అవుతుందన్నమాట. ఎవరైతే కొంచెం యూత్ అయ్యుండి అండ్ ఫ్యామిలీని పోషించుకుంటూ డైలీ కమ్యూట్ చేస్తూ అండ్ మంచి మైలేజ్ కోసం చూస్తూ ఉండేవాళ్ళు ఇది తీసుకుంటే ఎలా ఉంటుందంటే మరి క్లాసిక్ అనిపిస్తుంది. వాళ్ళ మైండ్ సెట్కి తగ్గట్టు ఈ బండి అయితే మీకు మైలేజ్ అండ్ కమ్యూట్ చేయడానికి ఓకే, కానీ మీ యొక్క మనసుకు నచ్చదన్నమాట. సో ఇదైతే యూత్కి అంటే 25 నుంచి అండ్ 22 నుంచి అప్ టు 35 దాకా ఈ వెహికల్ అయితే మాత్రం ఒక పక్క ఫ్యామిలీకి యూజ్ చేసుకుంటూనే మరొక పక్క ఫీల్ ఎంజాయ్ చేస్తారు. మంచి స్టైలిష్ వైబ్స్ అయితే వస్తాయి అన్నమాట రోడ్ మీద. చూడండి, అలాగే దీని యొక్క హెడ్ ల్యాంప్ ఉంటుంది అండ్ ఇక్కడ ఎల్ఈడి హెడ్ ల్యాంప్, డిఆర్ఎల్స్ అండ్ చాలా స్పోర్టియర్గా ఉన్నటువంటి హెడ్ ల్యాంప్ అయితే మీరు చూడొచ్చు. ఆ గ్రాఫిక్స్ చూడండి, మనకి స్ట్రైకింగ్ గ్రాఫిక్స్ అండ్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఇక్కడ ట్యాంక్ ఎక్స్టెన్షన్ మీరు చూడొచ్చు. సో మనకి ఫైబర్ ప్లాస్టిక్ అయినప్పటికీ కూడా ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. సో మనకి మంచి కౌల్స్ ఎక్స్టెన్షన్తో పాటు టెయిల్ ల్యాంప్ కూడా మనకి చాలా బాగుంటుంది. ఆ టెయిల్ ఎక్స్టెన్షన్ బాగుంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మనం చూస్తున్నప్పుడు ఈ టెయిల్ ల్యాంప్ నైట్ టైం వెళ్ళేటప్పుడు ఏదో స్పోర్టియర్ వెహికల్ని రైడ్ చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. అంటే బ్యాక్ సైడ్ నుంచి చూసే వాళ్ళకి ఏదో స్పోర్టియర్ వెహికల్ వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అలాంటి మంచి ఒక స్పోర్టియర్ కమ్యూటర్ వెహికల్ అనమాట. స్పోర్ట్స్ వెహికల్ కాదు, స్పోర్టియర్ కమ్యూటర్. ఎవరైతే ఫ్యామిలీకి అన్యాయం చేయకూడదు, మనం బండి కొనుక్కొని వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనుకునే వాళ్ళు ఎస్పీ 125 వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అనమాట. కాన్స్ కూడా చెప్తాను, ఏ విషయాల్లో ఈ రెండు ఇబ్బంది పెడతాయి మిమ్మల్ని అనే దాని గురించి కూడా మాట్లాడతాను. ఇక షైన్ 125 చూస్తే ప్యూర్ క్లాసిక్ అనమాట. సో హాలోజన్ బల్బ్ సెటప్ తోటి అండ్ క్రోమ్ యాక్సెన్స్ తోటి అండ్ క్లాసిక్ హెడ్ ల్యాంప్ అయితే చూడొచ్చు. అలాగే రౌండ్ ఎడ్జెస్ తోటి మనకు మొత్తం కూడా క్లాసిక్ ఫీల్ అయితే ఉంటుందన్నమాట. ఈవెన్ మనం చూసినట్లుగా అయితే బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ కూడా హాలోజన్ బల్బే. సో ఇది మనకి ఫుల్లీ ఎల్ఈడి ఎస్పీ, అది వచ్చేసరికి ఫుల్ హాలోజన్ బల్బ్స్ తోటి ఉంటుంది అండ్ క్లాసిక్ మోడల్. సో ఎవరైతే 40+ ఏజ్ ఉన్న వాళ్ళు సో ఈ వెహికల్ని అయితే హ్యాపీగా తీసేసుకోండి. ఇది మీకు బాగా సూట్ అవుతుంది. సో మీ డైలీ కమ్యూట్ చేయడానికి అండ్ మీరు యూసేజ్కి ఫ్యామిలీకి బాగుంటుంది షైన్ 125cc. ఇంకా ఈ రెండింటికి కంపారిజన్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం వీటి యొక్క రోడ్ గ్రిప్ అండ్ బ్రేకింగ్ గురించి. సో ఇక్కడ మనం చూసుకుంటే 80/100 సెక్షన్ 130mm డ్రమ్ బ్రేక్ అండ్ డిస్క్ కాంబినేషన్తో వస్తుంది, కాబట్టి డిస్క్ కూడా తీసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ 90/90 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ టైర్ షైన్ 125లో ఉన్నట్టు 80/100 సెక్షన్ అండ్ డ్రమ్ అండ్ డిస్క్తో వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ మాత్రం ఎస్పీ 125లో మనకి ఆల్మోస్ట్ 100 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది, 100/80. సో అక్కడ చూసుకున్నట్లయితే మీకు 90/90 ఉంటుందన్నమాట. కొంచెం పెద్ద టైర్ అయితే ఉంటుంది. సో కొంచెం రోడ్ గ్రిప్ బాగుంటుంది. వీటితో పాటు మనకి మేజర్ డిఫరెన్స్ మన హ్యాండిల్ బార్ పట్టుకున్నప్పుడు కనిపిస్తుంది అనమాట. హోండా ఎస్పీ 125 హ్యాండిల్ బార్ చాలా వైడ్ ఉంటుంది అండ్ చాలా అంటే చాలా లాంగ్ హ్యాండ్స్తో పట్టుకుంటాం, కొంచెం స్పోర్టియర్ అండ్ కాన్ఫిడెంట్గా ఉంటుందన్నమాట. ఇక షైన్ హ్యాండిల్ బార్ ఎలా ఉంటుందంటే మనకి చాలా దగ్గరగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. సో మనకి మా చేతులు ఫోల్డ్ అవుతాయి అన్నమాట. సో అలాగే షార్ట్ ఉంటుందన్నమాట, అంత హెవీ వైడ్ అయితే ఉండదు, పెద్ద వైడర్ హ్యాండిల్ బార్ అయితే కాదు. సో ఇది కూడా ఏంటంటే క్లాసిక్ మోడల్ కాబట్టి దానికి తగ్గట్టే ఇచ్చారు. సీటింగ్ పోస్చర్లో మాత్రం మీకు ఆ ఫీల్ తెలుస్తుంది. ఒకటి కొంచెం స్పోర్టియర్గా ఉంటే లాంగ్ హ్యాండ్స్ తోటి, ఒకటి క్లాసిక్గా దగ్గరగా ఉంటుంది హ్యాండిల్ బార్ అనేది. సో ఆబ్వియస్లీ ఎక్కి కూర్చున్న వెంటనే రైడ్ చేసేటప్పుడు వెయిట్ విషయంలో రెండు కూడా ఇది 115 kg, అది 113 kg వెయిట్ తెలియదు. కాకపోతే మీరు ఆ సిట్టింగ్ పోస్చర్ అండ్ హ్యాండ్లింగ్లో కొంచెం ఆ డిఫరెన్స్ నోట్ చేస్తారనమాట. ఇంకా మేజర్ విషయం దీని గురించి మాట్లాడేటప్పుడు ఇంజన్ గురించి అసలు ఖచ్చితంగా తెలుసుకోవాలి మనం. రెండు 125cc ఇంజన్లే, కానీ టెక్నికల్లీ ఇది 11 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది, 10.6 bhp పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది, 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. OBD2B నామ్స్ ప్రకారం రైడ్ చేయబడిన ఇటువంటి గ్యాబుల్ ఇంజన్. ఇది వచ్చేసరికి మనకి 10.9 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది, 10.7 bhp పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది, 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనమాట. స్లైట్లీ ఇది పవర్ ఎక్కువ ఉంటే అది పవర్ తక్కువ, అది టార్క్ ఎక్కువ ఉంటే ఎస్పీ 125 టార్క్ తక్కువ అయితే ఉంటుంది అనమాట. ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క చిన్న డిఫరెన్స్ వల్ల ఒక
3 నుంచి 4 కిలోమీటర్ల ఎక్స్ట్రా మైలేజ్ SP 125 ఆఫర్ చేస్తుంది. ఇది వచ్చేసరికి మీరు రఫ్ అండ్ టఫ్గా సిటీలో యూస్ చేస్తే 60 కిలోమీటర్లు, హైవే మీద కమ్యూట్ చేస్తే 65 దాకా వెళ్తుంది. సో డీసెంట్గా నడుపుకునే వాళ్ళ దృష్టిలో చెప్తున్నా. ఇది వచ్చేసరికి మీకు 68 దాకా వెళ్తుంది అనమాట హైవే మీద కమ్యూట్ చేసే వాళ్ళకి. అండ్ సిటీలో నడుపుకుంటే 62, 60 అలా అయితే వచ్చేస్తుంది. ఓవరాల్గా రెండు మనకి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. పర్ఫార్మెన్స్, మైలేజ్ ఇవి రెండు సేమ్ ఉంటాయి. ఇంజన్ బీటింగ్ అది కూడా మనకి ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా రెండు అంతే. అది 162 mm, ఇది 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ తోటి వస్తుంది అనమాట. అండ్ సీట్ కూడా అంతే, 795 mm సీట్ హైట్ ఇది SP. సో అది 791 mm సీట్ హైట్. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కూడా అంతే. సో మనకి 10.5 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్స్ అండ్ రెండు కూడా మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం సూపర్ బంపర్ అనలేం కానీ అబోవ్ యావరేజ్ అన్నమాట. ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. సో సీట్ కంఫర్ట్ అయితే మాత్రం రెండింటికి చాలా బాగుంటుంది. లాంగ్ సీట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫ్యామిలీకి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సో హ్యాపీగా ఫ్యామిలీ తోటి మనం ట్రావెల్ చేయొచ్చు. రెండు సీట్లు కూడా చాలా బాగుంటాయి. సో ఫ్రంట్ లుక్ చూడండి ఒకసారి. సస్పెన్షన్ గురించి మాట్లాడాలి. ఫ్రంట్లో మనకి రెండిట్లో కూడా సేమ్ సస్పెన్షన్, టెలిస్కోపిక్ సస్పెన్షన్. సో బిలో యావరేజ్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ రెండింటికి డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అనమాట. సో ఇది కూడా అంతే బిలో యావరేజ్ అయితే ఉంటుంది. ఇవి రెండు హైవే మీద నడుపుకునే బైక్లే. సో రెండు కూడా మీరు ఆఫ్ రోడ్కి వెళ్తాను, పొలం గట్ల మీద తిప్పుతాను అంటే మీకు అంత సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు సస్పెన్షన్ వైదు. సో డైలీ కమ్యూట్ చేయడానికి బళ్ళు అండ్ ఆఫీస్ పర్పస్ మీద హైవే మీద తిరిగే వాళ్ళకి, సిటీలో నడుపుకునే వాళ్ళకి ఈ బళ్ళు అనమాట. మీరు మరీ రఫ్ అండ్ టఫ్గా వాడేయడానికి ఆ ఇంటెన్షన్తో కూడా రెడీ చేయలేదన్నమాట ఈ వెహికల్స్. దాన్ని బట్టి మీరైతే రెండిట్లో ఒక వెహికల్ అయితే తీసుకుంటారు. కన్సోల్ ఫీచర్స్ విషయానికి వస్తే రెండిట్లో సేమ్ కన్సోల్ అయితే ఉంటుంది. నెగిటివ్ LCD కన్సోల్ అనమాట. సో ఇది మీకు బ్రైట్నెస్ లెవెల్స్ రెండిట్లో బాగానే ఉంటాయి. కొత్తగా షైన్ 125లో కూడా మనకు ఓల్డ్ SP 125లో ఉన్న కన్సోల్ తీసుకొచ్చి పెట్టేశారు. ఓవరాల్గా బేస్ మోడల్స్లో మీకు లభించిన SP 125 టాప్ అండ్ వేరియంట్లో మీకు TFT కలర్ కన్సోల్ వస్తుందన్నమాట. సో మీరు కాస్త కొత్తగా డిఫరెంట్గా అండ్ ఎక్కువ ఫీచర్స్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నట్లయితే సో కలర్ఫుల్ ఫీచర్స్ని మీరు SP 125 టాప్ ఎండ్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ కన్సోల్లో మాత్రం మీకు ఫ్యూయల్ ట్రాకింగ్ ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే రియల్ టైం మైలేజ్, యావరేజ్ మైలేజ్ అంటే ఉన్న పెట్రోల్కి ఇంకెంత దూరం పోయి ఆగిపోతుంది బండి అనే దాని గురించి, సో అలాగే మనం నడిపే స్పీడ్ని బట్టి మనకి ఎంత మైలేజ్ ఇస్తుంది బండి అనే దాని గురించి ఆ ఫ్యూయల్ ట్రాకింగ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఓవరాల్గా వీటి యొక్క ప్రైజెస్ గురించి చూసినట్లయితే ఇవి రెండు మనకి దీంట్లో డ్రమ్ వేరియంట్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న డ్రమ్ వేరియంట్ 1,02,500 రూపాయలు. డిస్క్ వచ్చేసరికి 1,07,000 రూపాయల దాకా పడుతుంది. దీంట్లో డ్రమ్ వచ్చేసరికి 1,07,000 రూపాయల దాకా ఉంటుంది. సో డిస్క్ వచ్చేసరికి 1,12,000 అండ్ 1,17,000, 19 టాప్ ఎండ్ వేరియంట్ మనకి ఏదైతే కలర్ కన్సోల్తో వస్తుంది. ఇది నార్మల్ కన్సోలే కదా, సో కలర్ కన్సోల్తో వస్తుంది. సో అదైతే మీకు ఆల్మోస్ట్ 1,17,000, 18 దాకా వెళ్ళొచ్చు. నేను ఇవి అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. నేను చెప్పిన ప్రైజెస్కి కొంచెం ఒక 10 రూపాయలు అటు ఇటు ఉండొచ్చు. నేను వీడియోని ఒంగోలులోని పైనీర్ హోండా షోరూమ్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. సో కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఉంటాయి, దగ్గరలో ఉంటే ఒకసారి విజిట్ చేయండి. సో మంచి ఎగ్జైటింగ్ ఆన్ రోడ్ ప్రైస్ ఆఫర్స్ ఉంటాయి అనమాట ఇక్కడ ఇప్పుడు కూడా. సో ఓవరాల్గా ఈ రెండు వెహికల్స్ మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెండు సక్సెస్ఫుల్ మోడల్సే, ఫ్యామిలీకి బాగుంటాయి, మంచిగా మైలేజ్ వస్తాయి, మంచి పర్ఫార్మెన్స్ ఉంటాయి, లాంగ్ రన్లో బాగా యూస్ చేసుకోవచ్చు. మీరు కనుక టైం టు టైం మెయింటైన్ చేస్తూ మేనేజ్ చేసుకుంటే పెద్ద మెయింటెనెన్స్ కూడా తీసుకోవు. స్పేర్ పార్ట్స్ కూడా ఎప్పుడు అవైలబిలిటీలోనే ఉంటాయి. బెస్ట్ కమ్యూటర్స్ అనమాట. సో ఇది నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏంటనేది లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చింది, నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే అయితే వెళ్ళేటప్పుడు ప్లీజ్ లైక్ చేయండి. హైప్ ఉంటుంది, హైప్ చేయండి. మరో మంచి కంపారిజన్ తోటి, మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుస్తాను. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.